అందరికీ నమస్తే అండి. కార్తికేయ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో ఈ వార ఫలితాల్లో కర్కాటకం, సింహం, కన్య వాళ్ళకి 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఎలా ఉంటుందో ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ప్రతి రాశికి మంచి ఫలితాలు, చెడు ఫలితాలు దేంట్లో జాగ్రత్తగా ఉండాలనే ఇవ్వడం జరిగింది, చూసుకోండి. కర్కాటక రాశి వాళ్ళకి మీ తగిన శ్రమకి ఫలితం అందుతుంది. కుటుంబంలో ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి, కానీ ఆర్థికంగా కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసర సమయంలో వృధా చేయొద్దు. సింహరాశి వాళ్ళకి ఈ వారం మీరు చాలా శక్తివంతంగా ఉంటారండి. ఉత్సాహంగా పనిచేస్తారు. ఉద్యోగంలో కూడా మీకు అనుకున్నట్టు జరుగుతాయి. మంచి అవకాశాలు కూడా వస్తాయి. గౌరవం పెరుగుతుంది. కాకపోతే జాగ్రత్త ఉండాల్సింది ఆరోగ్య విషయము, ముఖ్యంగా కంటికి, అట్లాగే ఉదరానికి సంబంధించి కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి. కన్యా రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఏంటంటే ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. మీకు ఎక్కడి నుంచి అన్నా బాకీలు రావాలనుకుంటే ఈ వారం వచ్చే బాగుంటుందండి. కొత్త ఉద్యోగం ప్రయత్నాలు కలిసి వస్తాయి. కాకపోతే కొంచెం మానసిక ఒత్తిడికి గురి కావచ్చు. దానికి కాకుండా మీరు శివధ్యానం చేసుకుంటే మీకు కలిసి వస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం జరిగిందండి. ఎవరికైనా కావాలంటే ప్రతి రాశికి కూడా కొంచెం చదువుకోండి. కర్కాటక రాశికి, సింహరాశికి, వృశ్చిక రాశికి ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మీరు ఫలితాలు తీసుకోండి. ఈ వారం మానసిక అశాంతి ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం శివారాధన, అభిషేకం చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.